ఇన్నాళ్ళ నుంచి అర్జున నీకు దివ్యమైనటువంటి బాణములన్నింటినీ తెలిసున్నవాడివి అనేటటువంటి కీర్తి ఉండేది. ఎందుకని అంటే అప్పుడిప్పుడు నీకు నేను ఎదురుపడలేదు కనుక. నువ్వు నిజంగా పాండురాజు గారి యొక్క కుమారుడవే అయితే సాహసంతో నీ బాణములను ప్రయోగించి నీ యొక్క శక్తి ఏమిటో చూపించు అంటూ 3 బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు, 4 బాణాలతో గుర్రాల్ని కొట్టాడు, 10 బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె నిప్పి పెట్టేటట్లుగా బాణాలని కుప్పించాడు. ఒక బాణంతో కృష్ణుడు పట్టుకున్నటువంటి ఆ ముని కోలని విరిచేశాడు. వెంటనే అర్జునుడు కోపగించి చాలా వాడిగలిగినటువంటి 14 బాణాలని ఆ దుర్యోధనుడి మీదకి వేశాడు. కానీ ఆ వేసినటువంటి ఆ బాణాలన్నీ కూడా ఎగిరి కవచానికి తగిలి కింద పడిపోయాయి. అంటే ఆ కవచానికి తగిలి భేదించి లోపలికి వెళ్ళవలసినవి వెళ్లకుండా కవచానికి తగలగానే ఎగిరిపోయి వెనక్కి పడిపోతున్నాయి. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి అర్జునుడి వంక చూశాడు. అర్జునుడు 28 బాణాలతో కొట్టాడు. కానీ ఆ 28 బాణాలు కూడా దుర్యోధనుడి యొక్క కవచానికి తగిలి పూర్వం వెళ్ళినటువంటి బాణములు ఎలా ఎగిరి వెనక్కి పడిపోయాయో అలాగే పడిపోయాయి. ఆశ్చర్యం చెందినటువంటి కృష్ణుడు అర్జునుణ్ణి చూసి, మున్నెన్నడు ఈ విధమే కన్నది కాదు, అమ్ములెడలే గాంధీవములా ఉన్ని భుజముల శక్తియో నిన్నకపో చిత్రమిది అమిత్రధ్వంసి. నేను పూర్వం ఎప్పుడూ అర్జున ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఏమిటిది? అసలు నీ చేతుల బలం, గాంధీవం యొక్క బలం, నీ గాంధీవం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణముల బలం ఏమైపోయింది? నీకు చూడ ముష్టి నిలవు ఆకర్షణ గాఢతయును బాణగతియు దొంటియొట్లో దొండు భంగి అయి తోచెనో నాకు నున్న రూపు చెప్పవన్న పార్థ. ఏమిటి? నీకు పూర్వం పిడికిలికి ఎటువంటి శక్తి ఉండేదో, ఎటువంటి లాఘవం ఉండేదో, ఎట్లా గాంధీవం యొక్క వింటినారికి బాణములను సంధించి విడిచిపెట్టగలిగినటువంటి నేర్పు వేగం ఉండేవో అవి ఉన్నాయా? ఏ కారణం చేతనైనా తొలగిపోయాయా? ఒక్కసారి యథార్థంగా ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా నాకు చెప్పు అంటూ, పిడుగుల ఎట్లు తాకి రిపి బృందములం తెగటార్చి నాజి నిప్పుడు భవదీయ దివ్య శరపుంజము ఒక్కటలిప్పుడు పొల్లు ఓయడునిది. నీవు ఇమ్మతి విహీనపు జంతువు నేమి సెట్లకుంచెడుటకు నొక్కో విస్మయము సెందుడు డెందమలంత పొందెడున్. ఓ అర్జున, ఏమిటిది? ఎప్పుడూ లేనిది